నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా శంఖవరం మండల కేంద్రంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై గ్రామ అభివృద్ధి కమిటీ గలమెత్తింది. శంఖవరం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యుడు మేకల కృష్ణ తన స్వగృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. గ్రామంలో ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రాజకీయ నాయకులు, అధికారులు ఆ అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపైనే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతిని, అక్రమాలను ప్రశ్నించే హక్కును భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు, వాటి వెనుక ఉన్న వ్యక్తుల పూర్తి వివరాలను పక్కా ఆధారాలతో సహా మీడియా ప్రతినిధులకు వెల్లడించారు. రాబోయే రోజుల్లో కూడా గ్రామంలో జరిగే ఎలాంటి అవినీతిపై అయినా గ్రామ కమిటీ నిలదీస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ పాత్రికేయుల సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు బొమ్మిడి సత్యనారాయణ, పర్వత రామకృష్ణ, పగడాల సన్యాసరావు, గుణపర్తి అపురూప్, రేలంగి వెంకట సత్యనారాయణ, గుద్దాటి నాగేశ్వరరావు, బొర్రా సత్యబాబుతో పాటు స్థానిక మండల పాత్రికేయులు పాల్గొన్నారు. జెండా గాని, వైసీపీ జెండా గాని, తెలుగుదేశం జెండా గాని, లేకపోతే బీజేపీ జెండా గాని జెండాలు పెట్టుకుని పోరాడతలేదు. ఇక్కడ మా శంఖవర గ్రామంలో ప్రజెంట్ ఇంకా స్వతంత్రం రాలేదు. ఇంకా పెత్తందారుల పాలనలోనే కొనసాగుతుంది. కాబట్టి ఈ పెత్తందారుల పాలనే రాబోయే 15-20 సంవత్సరాల్లో శంఖవర గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఈరోజు ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. శంఖవర గ్రామంలో శంఖవర గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో గత 6 నెలల నుంచి కమిటీ శంఖవర గ్రామంలో జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికితీసే పనిలో ఉన్నాం. అందులో భాగంగా శంఖవర గ్రామంలో 8/2 సర్వే నెంబర్లో ఒక అసైన్మెంట్ పట్టాన్ని ఆక్రమించి 2 అంతస్తులు ఇల్లు కట్టుకుని అసైన్మెంట్ చట్టాన్ని, ఓటీఎస్ చట్టాన్ని మోసం చేసి తన తల్లి పేరున కాగితాలు పుట్టించుకున్నటువంటి ఒక ఈఆర్ఓ మీద తిరుమలనేటి సీతారామం గారి పైన గత 2 నెలల నుంచి ఎంఆర్ఓ, ఎండిఓ, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వంటి వ్యక్తులకు మేము రిజిస్టర్ పోస్టులు పెట్టి ఫిర్యాదులు చేసాం. అదేవిధంగా పత్తిపాడు గ్రామంలో జరిగినటువంటి కలెక్టర్ గారి ప్రత్యేక సమావేశాలకు వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి తక్షణం దాని మీద చర్యలు తీసుకోమని అడిగితే మా పైన తిరుమలనేటి సీతారామం గారు తల్లి గారితో మేము ఆవిడ మీద దాడి చేసినట్టు, వాళ్ళు ఇంచుకొచ్చి కొట్టి ఇల్లు ఖాళీ చేయించినట్టు మా మీద ఒక తప్పుడు కేసును పెట్టడం జరిగింది. ఆ కేసు నిమిత్తం నిన్న శంఖవర గ్రామంలో గల రేలంగి వెంకట సత్యనారాయణ దొంగబాబు అనే వ్యక్తిని, నన్ను, పర్వత రామకృష్ణ గారిని పొద్దుట 7 గంటలకు పోలీస్ స్టేషన్కి పిలవడం, 7 గంటల నుంచి కూడా రాత్రి 9 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈ విషయం మేము ఎస్ఐ గారికి పూర్తిగా వివరించి, అయ్యా మేము 2 నెలల నుంచి పోరాడుతున్నాం ఈ గొడవ గురించి, కలెక్టర్ గారు అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ గారు దీని మీద కమిషన్ వేయడం జరిగిందని చెప్పి మేము ఎస్ఐ గారికి వివరణ ఇచ్చుకోవడంతో ఆ కేసు నమోదు కాలేదు. అదేవిధంగా రెండోది 12/2 సర్వే నెంబర్లో గెడ్డం సత్యమనే వ్యక్తికి 54 సెంట్ల భూమిని ఇస్తే 4 సెంట్ల భూమిని పాస్బుక్ చేయించుకుని అమ్మేడు, తర్వాత మిగిలిన భూమిని 5 సెంట్ల చొప్పున 4 సెంట్ల చొప్పున ఇతర వ్యక్తులకు అమ్మేడు. ఇవన్నీ జరుగుతున్నాయని మాకు తెలిసి దాని మీద కూడా ప్రొబేటెడ్ ల్యాండ్ అంటే 22A రిజిస్టర్ A1A రిజిస్టర్ ప్రకారంగా నిషిద్ధ భూమిని అమ్మేస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోండి. ఆర్ఓ గారికి, పంచాయతీ సెక్రటరీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ విషయంలో కూడా మా పైన ఫిర్యాదు చేసి మేము వెళ్ళి అక్రమంగా ఫోటోలు తీస్తున్నాం అని చెప్పి SC/ST కేసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము అది కూడా ఎప్పుడూ ఆ స్థలంలోకి వెళ్ళలేదు, కనీసం అటువైపు చూడలేదు. కానీ మేము పిటిషన్ పెట్టామన్న ఉద్దేశంతో అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఏది ఇస్తే ఆ పిటిషన్ పెట్టడం, ఆ పిటిషన్ రాజీ పడతాం, ప్రభుత్వం అసైన్మెంట్ ల్యాండ్లో వాళ్ళ బిల్డింగ్లు కట్టేద్దామన్న తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి గత 1 వారం రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో తెప్పిస్తున్నారు. పోలీసులకు మేము వివరణగా పూర్తి వివరాలన్నీ తెలియజేయడంతో కేసులు నమోదు చేయలేదు. కాబట్టి ఇలాంటి అక్రమాల కేసులకు పెట్టి మా గ్రామాభివృద్ధి కమిటీ శంఖవరం వారిని ఏదో ఏదిద్దాం అనుకుంటున్నారు సభ్యులు. మేము ఎప్పటికీ భయపడం. మేము వెళ్ళేది నీతి నిజాయితీగా గ్రామానికి ఏదో చేద్దాం. గ్రామానికి మేము అతీతంగా
కులాలకు అతీతంగా ఇక్కడ సభ్యులను తయారయ్యి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది ఒక పార్టీకి బొట్టెట్టడానికో, ఓ పార్టీని కించపరచడానికో, ఓ పార్టీ వాళ్ళని మేము ఏడిపించడానికో ఈ కార్యక్రమాలు చేయడం లేదు. ప్రజలకి సౌకర్యవంతమైన పాలన, నీతి నిజాయితీ పాలన అందించుటకు మా సహకారం మేము సామాజిక సేవ చేస్తున్నాం. ఇందులో రైట్ టు ఇన్ఫర్మేషన్ అప్లికేషన్లు పెడుతున్నాం. మేము ఎవరిని బ్లాక్మెయిల్ చేయడం లేదు, మేము ఎవరిని దాడి చేయడం లేదు, మేము ఎవరిని కులం పేరెట్టి తిడతాం లేదు. కులం పేరెట్టి తిట్టే చట్టాలు మాకు తెలుసు, అసైన్మెంట్ చట్టాలు తెలుసు, ప్రజల యొక్క బాధలు తెలుసు. మేమందరం కూడా మధ్యతరగతి కుటుంబీకులం. మేము గతంలో పాలకులం కాదు, మేము పెత్తందరులం కాదు. ప్రజలకు మాకు తోసిన సహాయం, ఖాళీ సమయాల్లో మేము కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ప్రభుత్వం సొమ్ము కాజేస్తున్న వ్యక్తుల్ని మేము గుర్తించి వాళ్ళపై పిటిషన్లు పెట్టి ఆ డబ్బులు గ్రామ పంచాయతీ అకౌంట్లకు కట్టించి సంబంధిత అకౌంట్లకు కట్టిస్తున్నాం. దీని అంతటి మీద కొంత కేసులు పెట్టిస్తున్నారు. ఇది ఎన్నో రోజులు కొనసాగదు. ఇలా ఎంతకాలం కొనసాగిస్తారు? రాబోయే 10-15 సంవత్సరాలకు కూడా మేము ఈ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్రమ కేసులు మమ్మల్ని నిరోధించలేవు. కాబట్టి మేము చేసే తప్పు ఏదైనా ఉంటే ఎత్తు చూపండి, దాన్ని సరి చేసుకుంటాం. అంతేగాని అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఏదిద్దామంటే మాత్రం మేము ఒక్క అడుగు కూడా వెనక్కి. పూర్వం ఏదన్నా అన్యాయం జరిగిందంటే స్పందించేవాళ్ళు, కానీ ఇప్పుడు అన్యాయం జరిగిందంటే ఎగేసుకుపోతున్నాం, ఎగేసుకెళ్ళి ఆ అన్యాయాన్ని ప్రతిఘటిస్తున్నాం. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చి ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.